అరే రంగా, తొందరగా ఇటుకలన్నీ తీసుకురా అని అంటూ మా మేస్త్రి అంటున్నాడు. నేను పక్కనే ఉన్న సిమెంట్ బస్తాని నా భుజాన వేసుకొని ఎత్తుకొని వస్తూ ఉన్నాను. రంగా నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం, పైగా ఒకే ఊరి వాళ్ళం. రంగా నేను ఎక్కువగా చదువుకోలేదు, ఎందుకంటే మా ఇంట్లో అప్పుడు గడిచేదన్నమాట. అప్పటికప్పుడు కూలి పనికి పోవడం, డబ్బు సంపాదించుకోవడం, తినడం, అంతే. చిన్నప్పటి నుంచి ఇలానే ఈ పనులన్నీ చేసుకుంటూ మా ఇద్దరికి ఇలానే అలవాటైపోయింది. అది కాకుండా మా ఇద్దరికి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాకు పని ఉంటుంది. తర్వాత 6 గంటల నుండి 8:30 వరకు రాత్రిపూట ప్రతిరోజు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం ఇద్దరం, నేను రంగా. మాకది చాలా అలవాటు అయిపోయింది. ఎంత అలవాటు అయిపోయిందంటే ఒక్కరోజైనా సరే సినిమా పోకుండా మేము ఉండేదే లేదు. ప్రతిరోజు సరే సినిమాకి పోవడం, ఇంటికి వెళ్ళడం, ఇలానే జరుగుతుండేది. ఒకరోజు ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. అది ఒక పెద్ద హీరో సినిమా. అందరూ అంటున్నారు, ఏరా మీరు ఇంకా సినిమా పోలేదా, ఈరోజు సినిమా భలే ఉంది, ఆ డైలాగ్స్, ఆ మూవీ, అబ్బా ఆ హీరో, ఏమన్నా సినిమానారా అని ప్రతి ఒక్కరు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ పొగుడుతున్నారు మా ముందర. అలా వాళ్ళు పొగుడుతుంటే నాకు రంగాకి ఎప్పుడెప్పుడు ఆ సినిమా పోవాలని చాలా ఆతృతగా ఉంది లోపల. సరే ఎలాగైనా సరే ఈరోజు సాయంత్రం ఆ సినిమా చూసేద్దాం, అది పైగా మన ఫేవరెట్ హీరో సినిమా, అలాంటిది మనం ఎందుకు పోకుండా అంటాం. సరే ఖచ్చితంగా వెళ్ళిపోవాలని తొందరగా పనిచేస్తున్నాం. మేమిద్దరం చాలా తొందరగా పనిచేస్తున్నాం, కానీ 5 గంటలు అవ్వడం లేదు. ఎంత తొందరగా చేస్తున్నా కూడా 5 అనేది అవ్వడం లేదు. అలసిపోతున్నాం, కానీ 5 అవ్వడం లేదు. ఇలా తిరుగుతూ మొత్తానికి సాయంత్రం 5 గంటలు అయితే అయ్యింది. అంతే. ఆ 5 అయ్యిందో లేదో ఎక్కడ పనులు అక్కడే వదిలేసి తొందరగా వెళ్ళి ఆ పక్కన ఉన్న నీళ్ళతోని చేతులు, కాళ్ళు, ముఖం అలాగా తోడ్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇద్దరం. తొందరగా వెళ్ళి మేస్త్రి దగ్గరికి వెళ్ళాం. మేమిద్దరం అలా మేస్త్రి దగ్గరికి వెళ్ళామో లేదో ఆయన అలానే ఆ పక్కన ఉన్న బాత్రూంలోకి దూరేశాడు. ఏం చేస్తాం, ఆయన సరే వచ్చేస్తాలే అనుకుంటే ఎంతసేపు అయినా ఆయన బయట రాడు. నేను ఈ పక్కకు ఆ పక్కకు కాలు గాలిన పిల్లిలాగా ఆ బాత్రూమ్ ముందరే తిరుగుతూ ఉన్నాం. సరే గట్టిగా అడిగేద్దామంటే ఆయన, అరే ఈరోజు కుదరదులే, రేపు రాపోండి అంటాడు. మేము ఇప్పుడు సినిమాకి వెళ్ళాల. సినిమా పోవాలంటే మాకు టికెట్ డబ్బులు లేవు. సరే ఆయన ఎంతసేపు ఉంటారు లోపల, ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు, ఎంతసేపటికైనా బయట రావాలి కదా, మాకు సినిమాకి ఇంకా 1 గంట టైం ఉంది అని అలాగే టెన్షన్ పడుతూ నిలబడుకోన్నాం, టికెట్లు దొరుకుతాయా లేదా అని. వాడు పక్కనే ఉన్న ఒక రాయి ఎత్తుకున్నాడు, ఆ బాత్రూమ్ డోర్ మీద వేసేస్తారా నేను, ఈయన బయట వచ్చేట్లు లేడు అని. అరే బాబు తట్టుకోరా, ఆయన మన మేస్త్రిరా, కోపం తెప్పిస్తే మరి మనకు రేపు పని ఉండదు అని వాడికి నచ్చజెప్పా. వాడు అలానే కంట్రోల్ చేసుకున్నాడు. సరే కదా అని ఇలా కూర్చొని ఉండే ఆయన కరెక్ట్గా 1/2 గంటకి బాత్రూమ్ నుంచి బయట వచ్చాడు. ఆయన లోపల ఏం చేస్తున్నాడేమో అసలు అర్థమే కాల. బయటకు వస్తానే రంగ కోపంతో, ఏందన్నా నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు లోపల అన్నాడు ఆయన. అరే లోపల కూడా ప్రశాంతంగా కూర్చొని రారా నన్ను అన్నాడు ఆయన. సరే అన్న, తొందరగా డబ్బులు ఇవ్వు, మేము వెళ్ళాలి అన్న. సరేలేరా అంటూ ఆయన ఏదో కొనుక్కుంటూ తన కాకి డ్రాయర్ జోబిలో చేయి పెట్టి 100 రూపాయల కట్ట బయటికి తీసి ఇంచిన నోట్లని 4 సార్లు లెక్క వేసి 600 ఇచ్చాడు ఇద్దరికి. అంటే మా కూలి రోజుకి 300. ఇద్దరం ఆ డబ్బులు అలా తీసుకొని మా బండి దగ్గరికి వెళ్ళాం. మా బండి తీసి స్టార్ట్ చేసి వెళ్తున్నాం. టైం చూస్తే ఇంకా సినిమాకి 20 నిమిషాలు మాత్రమే ఉంది. తొందరగా బండి ఎంత స్పీడ్ వెళ్తున్నామంటే అసలు ఎంత స్పీడ్ పోయినా ఆ సినిమా థియేటర్ రాదు. ఈ బండి స్పీడ్ పోయినట్టే లేదు. ఎలాగో అలాగా ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని 10 నిమిషాలు ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిపోయాం. లైక్ టైం చూస్తే ఇంకా జస్ట్ 10 మినిట్సే ఉంది. నేను బండి అసలు నిలపనే లేదు, రంగా అలాగే దూకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా టికెట్ల కోసం. ఆడికి వెళ్ళాడా, ఆడ పోతే టికెట్లు ఫుల్, హౌస్ఫుల్ బోర్డు పెట్టేసినాడు.
నిజంగా చాలా కోపం వచ్చింది మా మేస్త్రి మీద. సమయాన్ని మాకు డబ్బులు ఇచ్చేస్తుంటే మళ్ళీ ఆయన ఎంతసేపైనా కూర్చోండొచ్చు కదా అని అనుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా ఆయన తిట్టుకుంటూ ఉన్నాం. సరేరా ఇంటికి వెళ్ళిపోదాంరా అన్న. అప్పుడు రంగా లేదురా, వాళ్ళందరూ అంత పొగిడారు కదా సినిమా గురించి, అది పైగా మొన్న హీరో సినిమా, మనం చూడగానే ఎలా వెళ్దాం ఇంటికి, ఖచ్చితంగా ఈరోజు సినిమా చూసి ఇంటికి వెళ్ళాలా అని రంగా అన్నాడు. అరే ఇప్పుడు సినిమా వెళ్ళాలంటే మనం సెకండ్ షోకే వెళ్ళారా, అది తప్ప మనకి ఏ దారి లేదు అన్న. అప్పుడు రంగా సరేరా ఏమి వెళ్దాం అంటూ వెళ్ళి ఆ టికెట్స్ తీసుకొచ్చాడు సెకండ్ షో సినిమాకి. ఇంకేం చేస్తాం, తప్పేది లేదు కదా. సరే బయట అలా అలా తిరుగుతూ అక్కడే రోడ్డు పక్కన ఇడ్లీ కొట్టులోకి వెళ్ళి నేను 2 ఇడ్లీలు తిన్నా. వాడు తింటరా అంటే అరే పోరా నాకు సినిమా చూడాలని నాకు ఆకలి అవ్వడం లేదు అంటున్నాడు. నీ ఆత్రమేంద్రా స్వామి అబ్బా అనుకొని తినేసి బయట వచ్చాం. కాసేపు ఇలా మాట్లాడుకుంటే టైం 8:30 9 కావస్తుంది. సినిమా వదిలారు, అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళాం లోపలికి. అంతే, ఆ సినిమా లోపలికి వెళ్తే ఒకటి అరుపులు, కేకలు, విజిల్స్, అబ్బా అరుస్తూనే ఉన్నారు సినిమా మొత్తం. సినిమా అయితే సూపర్ హిట్ ఉంది. ఇంకా నైట్ సినిమా వదిలారు. రాత్రి కరెక్ట్గా 12 కావస్తుంది. మేమిద్దరం బైక్ తీసుకొని ఇంటికి బయలుదేరాం. ఆ సినిమా హాల్ ఉన్న ఊరు నుంచి మా ఇల్లు 14 కిలోమీటర్లు. అది అడవి మార్గంలో వెళ్ళాల. సరే ఇలా మాట్లాడుకుంటూ సినిమా గురించి ఏం నిజమేరా వాళ్ళు చెప్పింది, యాక్షన్ బాగుంది, హీరో స్టైల్ బాగుంది, ఇలా మాట్లాడుకుంటూ బండిలో వెళ్తున్నాం. ఆ బండిలో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఇటువైపు అటువైపు ఉన్న చెట్లు ఏదో విచిత్రమైన రూపంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు కొంచెంగా భయం అనేది స్టార్ట్ అవుతుంది. సరే రంగా ధైర్యంగానే ఉన్నాడు కదా అని బండి ఇంకొంచెం స్పీడ్ పెంచా. రంగా అరే ఎందుకురా అంత స్పీడు, కొంచెం నిదానంగా కదా, రాత్రిపూట పడితే అన్నాడు. పోరా బాబు ఏదో భయం వేస్తుంది అని నేను మనసులో అనుకొని అలానే ఇంకొంచెం స్పీడ్ పెంచా. అలానే వెళ్తూ ఒక 3 కిలోమీటర్లు దాటాం ఆ సిటీ నుంచి. ఒక్కసారిగా బండి పంచర్ అయిపోయింది. ఏంద్రా బాబు ఇంత టైం పూట ఇలా పంచర్ అయిందని దిగి చూస్తే ఒక సీసా ముక్క టైర్ పుచ్చుకుంది. హోరే ఎవడ్రా సీసా పగలగొట్టిందని కొంచెం వెనక్కి వచ్చి చూస్తే ఎవరో మహానుభావుడు ఒక బీర్ తాగి ఆ బాటిల్ని రోడ్డు నడి మధ్యలో పగలగొట్టాడు. దరిద్రుడు అని మనం తిట్టుకుంటూ ఆ బండిని తోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ చుట్టూ నువ్వు, మా దగ్గర మొబైల్స్ కూడా లేవు లైట్ వేసుకుంటూ వెళ్ళేకి. కానీ అలాగే ఇద్దరం మాట్లాడుకుంటూ నేను భయం లేని నటించుకుంటూ వెళ్తూ ఉన్నాం. నడుస్తూ ఉంటే ఆ పొదల మధ్య నుంచి ఏదో ఒక పెద్ద సౌండ్, అరిచినట్టు, గట్టిగా అరిచినట్టు సౌండ్ వచ్చింది. నేను ఒక్కసారిగా నిలబడిపోయి అరే ఆ చెప్పు నువ్వు విన్నావారా, నీకు వినపడిందిరా అన్న. వాడు అరే ఏం లేదు పారా, అది ఏదో పక్షులో పడ ఉంటాయి అని వాడు దాన్ని పట్టించుకోవడంలే. బండి వెనకాల తోస్తున్నాడు, నేను ముందర తోస్తూ వెళ్తున్నాను. ఇంకా అలాగే నడుస్తుంటే గజ్జల చప్పుడు వచ్చింది. అలా నడుస్తుంటే నేను బండి నిలిపేసి అరే ఏదో ఖచ్చితంగా ఏదో విచిత్రమైన సౌండ్లా ఉందిరా, నువ్వు కూడా వినరా అన్న. వాడు కూడా ఆ చెప్పుడు విని అరే ఉండరా నువ్వు, ఇలాంటి వాటికంతా నువ్వు భయపడతావా ఏంది అని రోడ్డు పక్కన ఇటు అటు తలాడి ఒక చిన్న రాయి తీసుకొని ఆ పక్కనే ఉన్న పొదల్లోకి విసిరాడు. అంతే, వాడు ఆ రాయి విసిరాడో లేదో అప్పటిదాకా చిన్నగా వినిపిస్తున్న ఆ సౌండ్ అమాంతం పెద్దగా వినపడిపోయింది. నేను వణికిపోతున్న ఆ సౌండ్కి అరే ఎందుకేసావు నా రాయి ఆ చెట్లలోకి, ఇప్పుడు ఆ సౌండ్ చూడు ఇంకా ఎంత ఎక్కువగా వస్తుందో అన్నీ ఉన్నా. అప్పుడు రంగా అవునరా అప్పుడు ఏదో కొంచెం భయంగా ఉంది అన్నాడు. నేను అప్పుడు ఆ బండిని స్టార్ట్ చేసి లైట్ ఆన్ చేశా. ఆ బండి లైట్ ఆన్ చేసినానో లేదో మా ముందర తన మనిషి రూపంలో శరీరం 10 రూపాయలు నిలబడుకొని ఉంది. అది చూడగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. అది మా వైపే చూస్తూ గట్టిగా ఏడుస్తుంది కూడా. మనిషి ఎలా అయితే ఏడుస్తారో అలాగే ఏడుస్తుంది. ఆ కళ్ళు ఓరు మొత్తం మనిషిలాగే ఉంది ఇక్కడి వరకు. మరి మొత్తం పంది ఆకారం. దాని రూపం చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరిచేశాడు రంగా. నేను కూడా నా నోట్లో తేమ అయితే లేదు, నోరు మొత్తం ఆరిపోయింది. వాడు అరిచారు, భయపడిపోయి ఆ బండి ఎక్సలేటర్ గట్టిగా తిప్పేశాను. ఆ బండి గట్టిగా సౌండ్ వచ్చాకో
ఆకారంలో ఉన్న పంది పక్కకు వెళ్ళిపోయింది. అంతే, ఒక్కసారిగా ఇద్దరు ఆ బండిని తోసుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోయారు రోడ్డింటి. కొంత దూరం పరిగెత్తి వెళ్ళిపోయారు. అప్పుడు రంగా, అరే నా వల్ల కావడం లేదురా అని బండి నిలిపేసి కూర్చునేశాడు. అంటూ గసబోసు ఇద్దరం రోడ్డు మధ్యలో బండి నిలిపేశాం. ఇంకా చుట్టూ ఇటు అటు నేను చూస్తూనే ఉన్నా, కానీ నాకైతే భయం వేస్తూనే. ఏ పక్క నుంచి ఆ ఆకారంలో ఉన్న దయ్యం వస్తుందేమో అని. అబ్బా తప్పించుకున్నాంరా, ఇదేంద్రా ఇంత విచిత్రమైన ఆకారంతో ఉంది, ఏ రోజు చూడని లేదే దీన్ని, మనం ప్రతిరోజు ఇలానే వస్తున్నాం కదా. అబ్బా సాల్రా బాబు అంటూ ఒక చోట కూర్చొని సిగరెట్ తీసి వెలిగించుకుంటూ ఉన్నాడు. నేను బండి ఆపి, అంటే లైట్ వెలుగుతూనే ఉంది, బండి ఆపి నేను బండి దగ్గర ఆనుకొని ఉన్నా. అలా చుట్టూ చూస్తూ ముందర చూస్తుంటే ఆ లైట్ వెలుతురులో ఒక ఆకారం నడుచుకుంటూ వస్తుంది. అంతే, నేను ఒక్కసారిగా బండి మీద కూర్చుని నేను చక్కగా కట్టెలాగా నిలబడుకునేసా. హరి హరి అక్కడ ఏదో మన వైపు వస్తుందిరా, తొందరగా చూడరా, హరి హరి అని వాడిని గట్టిగా అరిచా. అరే ఎందుకు రన్నర్స్ను, ఇటువైపురా అంటూ ఆడు ముందర చూశాడు. అంతే, ఒక ఆకారం, మనిషి ఆకారం, పెంచ, తలపై రుమాలు కట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. రంగా నేను ఒకరి చేతులు ఒకరిని గట్టిగా పట్టుకొని చూస్తూ ఉన్నాం. అంతే, ఆ లైట్ ఎలుతరికి దగ్గరకు రాగానే అది ఒక మనిషి ఆకారం. అంతే, కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఆయన మా దగ్గరకు వచ్చి, బాబు ఒక సిగరెట్ ఇవ్వమ్మా అని అన్నాడు. రంగా అతని వైపు కిందకి పైకి చూసి, ఎవరు పెద్దయినా నువ్వు, అది ఇంత రాత్రి టైంలో ఇలా ఎందుకున్నావు అని అన్నాడు ఆయన. పైగా ఆయన రుమాలతో ఉన్నాడు, ఆయన ముఖం సరిగా కనపడడం లేదు. రంగా అలా అనేసరికి ఆ పెద్ద ఆయన, అయ్యో బాబు నేను ఈ పక్కనే ఉన్న పొలానికి కాపలా వచ్చా, అదే ఈ అడవి పందులు, కుందేళ్ళు, జింకలు అక్కడ ఉన్న పంటను కొరికేస్తాయని నేను కాపలా ఉన్నా అన్నాడు. నేనైతే అతని ముఖం చూడ్డానికి ప్రయత్నిస్తున్నా, కానీ ఆయన రుమాలు తలకి కట్టుకోవడం వల్ల పైగా చీకటి, సరిగా తన ముఖం కనబడడం లేదు. సరేలే తాత అని రంగా తన జేబులో ఉన్న సిగరెట్ తీసి ఇచ్చాడు. తను తలకున్న రుమాలు మెల్ల వేసుకొని సిగరెట్ నోట్లో పెట్టుకొని సిగరెట్ ఇలా వెలిగించుకున్నాడు. ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా నేనైతే వణికిపోయా. నా చేతుల మీద ఉన్న వెంట్రుకలు నిలబడుకున్నాయి. అసలు ఏమైందంటే, అతను ఆ అగ్గి అలా వెలిగించుకున్నాడు కదా, తనకు తల లేదు, సిగరెట్ మాత్రం గాల్లోనే అలానే నిలబడుకుంది. ఆయన వెలిగించుకున్నాడు, పైగా మాట్లాడుతున్నాడు. అది చూడగానే ఇద్దరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. రంగా అయితే ప్యాంటు తడుక్కున్నాడు. ఆ ఆకారం ఇలా సిగరెట్ తాగుతూ పొగ వదులుతూ ఉంది. అది చూస్తూ అలానే వణికిపోతూ నిలబడుకున్నాం ఇద్దరం. ఆయన సిగరెట్ తీసుకుని రోడ్డు పక్కనే ఉన్న రాయి పైన కూర్చోవడానికి వెళ్తున్నాడు. ఆ బండి వెళ్తరికి ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు అసలు తలే లేదు. అంతే, ఆయన రాయి మీదకి ఎక్కాడో లేదో ఇద్దరం ఒకేసారి గట్టిగా కేకలు పెట్టుకుంటూ అరుస్తూ పరిగెత్తున్నాం. మా ఊరికి ఇంకా 4 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టాము. 4 కిలోమీటర్ల వరకు ఎక్కడా ఆగలేదు. పిచ్చుకుక్క దరిమితే పరిగెత్తినట్టు ఇద్దరం పరిగెత్తున్నాం రాత్రిపూట. పైగా సమయం 1కి దాటుతుంది. అంతే, పరిగెడుతూ ఊరు దగ్గరకైతే వచ్చేసాం. రంగా వాళ్ళ ఇల్లు వీధి మొదట్లోనే. రంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మా ఇల్లు అదే వీధి చివరి 4వ ఇల్లు. నేను పరిగెడుతూనే ఉన్నా. కదా, నేను పరిగెడుతుంటే నా వెనకాల కుక్కలు ఇంకా గట్టిగా అరుస్తున్నాయి. ఇదేంద్ర బాబు, ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ఈ కుక్కలు ఇలా అరుస్తున్నాయని చెప్పి నేను ఇంకా వేగంగా పరిగెత్తా. తొందరగా వెళ్ళి ఆ గేట్ తీసి తలుపు దమ్మని కొడుతున్నా, కానీ ఆ తలుపు తీయడం లేదు. ఎందుకంటే అసలు అర్ధరాత్రి, అమ్మ వాళ్ళు బాగా నిద్రపోయి ఉన్నారు. నేను గట్టిగా తలుపు కొడుతూనే ఉన్నా. ఆ కుక్కలు ఇంకా దగ్గరగా వచ్చి అరుస్తున్నాయి గట్టిగా. అంతే, గట్టిగా కోపంతో అమ్మ తలుపు తీ నేను గట్టిగా అరిసా. అప్పుడు అమ్మ ఒక్కసారిగా తలుపు తీసింది. ఎందుకురా అలా అరుస్తున్నావు ఇంత రాత్రిపూట అని అమ్మ తిట్టింది. ఎందుకురా ఇంత టైం అయింది, ఏం చేస్తున్నావు అసలు ఇంతవరకు అని నన్ను తిట్టుతూ వంటగదిలోకి వెళ్ళింది. నేను అటు ఇటు చూస్తూ ఆ తలుపు మూస్తూ ఉన్నా. అంతే, అక్కడ ఆ సిగరెట్ వెలిగించుకున్న ఆ దయ్యం మా ఇంటి ముందర నడుస్తూ వస్తుంది. ఇలా ఒక్కసారిగా ఆ తలుపు గట్టిగా వేసేసా.
అంతే. అమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏమైందిరా అంత గట్టిగా తల్లి వేసావు ఎందుకు అని అమ్మ అడిగింది. ఏం లేదులే అమ్మ, నువ్వు వెళ్ళి పనుకోకు అని చెప్పి నేను నా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకునేసా. అంతే, ఉదయం అయ్యిందే లేదో ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళి ఆ బండి తీసుకొని పంచర్ వేపించుకుంటూ, అరే చెప్తాను చూడు, ఇంక నుంచి మనం ఏ సినిమాకి వెళ్ళేదొద్దు, ఏమీ వద్దు, సరిగ్గా 5 గంటలకి పని అయ్యిందా ఇంటికి వెళ్ళిపోదాం, 6 గంటలు అయ్యేసరికల్లా మనం ఇంట్లో ఉండాలా, బయట ఎక్కడ తిరిగేదొద్దు, ఈ సినిమాలు వద్దు, ఏమీ వద్దు అని ఇద్దరం ఒకరికొకరు చెప్పుకుంటూ పనికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి స్టోరీలు ఇంకా ఏవైనా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.